వెరీ గుడ్ మార్నింగ్. నేను మధు. వెల్కమ్ టు న్యూస్ స్కాన్. ముందుగా వార్తాపత్రికలో వచ్చినటువంటి ప్రధాన అంశాలను చూద్దాం. తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన ప్రధాన అంశాలు మనం ఒకసారి చెక్ చేసుకుంటే ఈరోజు ఈనాడు మొదటి పేపర్ తీసుకుందాం. ఈనాడులో రాజ్యసభ ఎన్నికలకు నగార 15 రాష్ట్రాల్లో 56 స్థానాల భర్తీకి షెడ్యూల్ విడుదల. ఫిబ్రవరి 27న పోలింగ్ లెక్కింపు. తెలంగాణ ఏపీలో 3 చొప్పున సీట్లకు ఎన్నిక. ఇది ప్రధాన అంశంగా తీసుకోవడం జరిగింది. తెలుగు రాష్ట్రాల నుంచి 6 రాజ్యసభ ఎన్నికలకైతే నగారం మోగింది. అలాగే 11,500 కోట్ల పన్నుల రద్దు. నీటిపారుదల శాఖకు సంబంధించి సర్కారు కీలక నిర్ణయం. ఎన్నికలకు ముందు టెండర్లు పిలిచి చేపట్టినవి. ఇక కోర్టుతో ఆగిపోయిన నిలిపేందుకు యోచన ప్రధాన. అలాగే ప్రజలందరికీ డిజిటల్ ఆరోగ్య సమాచార కార్డులు. వైద్య కళాశాలలు ఉన్న చోట నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ కాలేజీలు. వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. తెల్ల కార్డుతో నిమిత్తం లేకుండా ఆరోగ్యశ్రీ అమలుపై చర్చ. నిన్న వైద్య ఆరోగ్య శాఖపై సమీక్షించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ నేపథ్యంలో తీసుకున్నటువంటి కొన్ని అంశాలు వీరు తీసుకోవడం జరిగింది. అలాగే టికెట్ల కోసం పోటాపోటీ. రాజ్యసభ, లోక్సభ ఎన్నికలతో కాంగ్రెస్ల సందడి. నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం. డిస్కాంలలో డైరెక్టర్ల తొలగింపు. ఇంధన శాఖ ఉత్తర్వులు. 11 మందిలో 9 మంది నియామకాలు అక్రమం అంటూ వెల్లడి. ఇక నిబంధనను మార్చి భూ కేటాయింపు. సాయి సింధు ఫౌండేషన్కు భూమి లీజుపై సీఎం నివేదిక. ఉల్లంఘనపై చర్యలకు ఆదేశించనున్న ముఖ్యమంత్రి. మహిళా ఉద్యోగి పిల్లలకే పింఛను. నామినీగా తొలి ప్రాధాన్యం వారికి ఇవ్వచ్చు. పౌర సర్వీసుల నిబంధనలకు సవరణ. కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయం. ఇవి ప్రధాన అంశాలుగా ఏదైతే రాబోతున్నాడో రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నగారం మోగునుందో దానికి ప్రధానంగా వీరు తీసుకోవడం జరిగింది. అలాగే కొన్ని పనులు ఏవైతే రద్దు ఉన్నాయో దానికి సంబంధించి, అలాగే నిన్న ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖపై తీసుకున్న కొన్ని అంశాలకు సంబంధించి వీరు ప్రధానంగా తీసుకోవడం జరిగింది. అలాగే నెక్స్ట్ పేపర్ ఆంధ్రజ్యోతి ఒకసారి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ప్రధాన అంశాలను ఒకసారి పరిశీలిస్తే, తెల్ల రేషన్ కార్డు లేకున్నా ఆరోగ్యశ్రీ నిబంధనలను సడలించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం. అందరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డులు. అలాగే ఆరోగ్యశ్రీతో వాటి అనుసంధానం. ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపులు వేగవంతం. వైద్య కళాశాల వద్దే నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ కాలేజీలు. బీబీనగర్ ఎయిమ్స్లో పూర్తి సేవలపై దృష్టి. ఇక సిఎస్ఆర్ విధులతో ఆసుపత్రిలో హౌస్ కీపింగ్. వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. హౌసింగ్ బోర్డు బకాయిలు ఎన్ని, దాని పరిధిలోని వెంచర్ల పరిస్థితి ఏంటి? హౌసింగ్ శాఖ సమీక్షంలో సీఎం రేవంత్ రెడ్డి. 1000 కోట్లు బకాయిలున్నాయన్న అధికారులు. వాటన్నింటినీ వసూలు చేయాలన్న సీఎం. 2004 నుంచి 2014 మధ్య ఇందిరమ్మ ఇళ్లపై కూడా ఆయన ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. అలాగే డిస్కంల డైరెక్టర్లకు ఉద్వాసన. 11 మందిలో 2 నియామకమే చట్టబద్ధం. 9 మందిని తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. కొత్త డైరెక్టర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. అలాగే కేటీఆర్ తీరు మార్చుకో. సీఎంపై వ్యాఖ్యలు తెలంగాణను అవమానించడమే. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి మల్లు రవి ధ్వజం. 6 నెలలో కేసీఆర్ సీఎం ఎలా అవుతారు? జీవన్ రెడ్డి. కేటీఆర్ను పిచ్చాసుపత్రిలో చేర్పించాలి. బండి సుధాకర్. బీఆర్ఎస్ బీజేపీలను దెబ్బ కొట్టాల్సిందే. జగ్గారెడ్డి. హామీల అమలేది. వీపులు పగులుతాయి. యాదాద్రి జెడ్పీ చైర్మన్ మంత్రి కోమటిరెడ్డి మధ్య వాగ్వాదం. బీబీనగర్ సభలో ఉద్రిక్తత. రైతు బంధు పెంపు, రుణమాఫీ ఎందుకు చేయలేదని సందీప్ రెడ్డి. విరుచుకుపడ్డ మంత్రి. తండ్రి పేరుతోనే పదవి, లేదంటే వార్డు మెంబర్గా గెలవాలన్న కోమటిరెడ్డి. సర్కార్పై తప్పుగా మాట్లాడితే బీఆర్ఎస్ నేతల వీపులు పగులుతాయంటూ వ్యాఖ్య. రేవంత్ స్వశక్తితో సీఎం అయ్యారు. ఆయన చిటికెన వేలుకు కూడా కేటీఆర్ సరిపోరు. రైతు బంధుపై తన వ్యాఖ్యలను వక్రీకరించారని కోమటిరెడ్డి వివరణ. వేదికపైన ఉన్న జెడ్పీ చైర్మన్ పైకి దూసుకొచ్చిన మంత్రి అనుచరులు, అడ్డుకున్న పోలీసులు. నిన్న జరిగినటువంటి ప్రధాన అంశం ఇది. ఇలాగే గవర్నర్ది గలీజ్ ప్రసంగం. కాంగ్రెస్ గల్లీ కార్యకర్తల తమిళిసై వ్యాఖ్యలు. అభివృద్ధి ధ్యేయంగా 10 ఏళ్ల పాటు పనిచేశాం. ఒకరిద్దరు బీఆర్ఎస్ను వీడినా నష్టమేమీ లేదు. వెళ్లే వారిని ఆపొద్దు. ఆ స్థానంలో కొత్త వాళ్ళు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో వేటు వేద్దాం. రేవంత్ రుణమాఫీపై సంతకం. ఏమైంది? ఇక పేదలైన భార్యాభర్తలిద్దరికీ 4,000 పింఛన్ ఇవ్వాలి. బావా బామర్దులను ప్రశ్నిస్తేనే రేవంత్ ఉక్కిరిబిక్కిరి. ఇక కమాండర్ కేసీఆర్ది దిగితే ఎలా ఉంటుందో. చేవెళ్ల పరిగి కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు. అలాగే మోదీ మళ్లీ గెలిస్తే ఇవే చివరి ఎన్నికలు. నియంతృత్వంపై ఆయన మొగ్గు. పునీత్లాల పాలించాలన్నదే బీజేపీ లక్ష్యం. ఆర్ఎస్ఎస్ భావజాలం విషపూరితం. ప్రజలే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. ఖర్గే. అలాగే కర్షకమేనా? ఆదాయ పన్ను పరిస్థితి పెరిగేనా? పార్లమెంటులో ఎల్లుండి తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారాం. ఎన్డీఏ 2 హయాంలో చివరి బడ్జెట్ ఇదే. ఎన్నికల ఏడాదిలో ప్రజాకర్షక నియమాలపై ఆశలు. సెక్షన్ 80C కింద ఇచ్చే మినహాయింపు 1,50,000 నుంచి 2.5 లక్షలకు పెంచాలని వినతి. ఈవీలకు ఉచితం ఇచ్చే ఫేమ్ 3 ప్రకటించే అవకాశం. రైతులకు
పీఎం కిసాన్ మొత్తాన్ని పెంచే ఛాన్స్. ఇది ప్రధాన అంశాలుగా తీసుకోవడం జరిగింది. రైట్, ఇక సాక్షిలో వచ్చినటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. సాక్షిలో ఏ అంశాలు తీసుకోవడం, 2 దరఖాస్తులు చాలు. ప్రభుత్వ కాలేజీలకు ఒకటి, ప్రైవేట్ కాలేజీలకు మరొకటి. దేశవ్యాప్తంగా అన్ని ఎంబీబీఎస్ సీట్లకు ఒకేసారి కౌన్సిలింగ్. మెరిట్తో ఏ రాష్ట్రంలోనైనా కాలేజీలోనైనా ఓపెన్ కేటగిరీ సీట్లు పొందొచ్చు. జాతీయ వైద్య మండలి విప్లవాత్మక నిర్ణయం. దేశవ్యాప్తంగా 1,00,000కు పైగా సీట్లు అందుబాటులో. 2 దరఖాస్తులు చేస్తే చాలు, అన్నింటికీ పోటీ. 2024-25 నుంచే కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు. అలాగే ముగ్గురు పెద్దలు ఎవరు? తెలంగాణ నుంచి 3 రాజ్యసభ సీట్లు ఖాళీ. ఈసారి దక్కనున్న 2 స్థానాలపై కాంగ్రెస్లో చర్చ. సోనియా రాష్ట్రం నుంచి లోక్సభకు పోటీ చేస్తే ఓకే, లేదంటే రాజ్యసభకు. కుదరని పక్షంలో మరో జాతీయ నేతకు ఛాన్స్. 2వ సీటు కోసం పెద్ద సంఖ్యలో ఆశావాహులు. నేడు పీఏసీ భేటీ. అలాగే పదవీకాలం పూర్తయ్యే 3 బీఆర్ఎస్ ఎంపీలే. అసెంబ్లీ సంఖ్యాబలంతో బీఆర్ఎస్ నుంచి ఒక్కరే. బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికే అవకాశం. ఇది ప్రధానంగా తీసుకోవడం జరిగింది. అలాగే నిన్న ఆరోగ్యశ్రీకి రేషన్ కార్డు నిబంధన సడలింపు సమీక్ష జరిగిందో, వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష జరిగిందో, దానికి సంబంధించి ప్రధానాంశంగా తీసుకోవడం జరిగింది. అవసరమైతే సిట్టింగ్లు చేంజ్. లోక్సభకు అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ కసరత్తు. సిట్టింగ్ ఎంపీలు కొందరిని మార్చారని భావిస్తున్న కేసీఆర్ మరికొద్ది రోజుల్లో అయిన ప్రజల్లో కూడా రాబోతున్నట్టుగా మనకు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ముగ్గురికి గ్రీన్ సిగ్నల్. మరో మాజీ ఎంపీ పచ్చజెండా. నిజామాబాద్లో పోటీకి ఎమ్మెల్సీ కవిత దూరం. మెదక్లో ఆశావాహులు 1/2 డజనుకు పైనే. ఇవి ప్రధానంగా తీసుకోవడం జరిగినటువంటి ప్రధాన అంశాలు. అలాగే వెలుగు పేపర్లు చూద్దాం. వెలుగు పేపర్లో చూడండి ప్రధాన అంశాలను ఒకసారి మనం పరిశీలిస్తే, నేను ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ సమీక్ష నిర్వహించారో దానికి సంబంధించి అక్కడ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి మీరు ప్రధానంగా తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ కార్డు, దాంతో ఆరోగ్యశ్రీ అనుసంధానం. సీఎం రేవంత్ రెడ్డి ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపులో జాప్యం వద్దు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అమలు తీరు నిబంధనలకు సంబంధించి అధికారులతో సీఎం రేవంత్ చర్చించారు. అలాగే ఆరోగ్యశ్రీకి తెల్ల రేషన్ కార్డు మస్ట్ అనే రూల్ను సడలించండి. మెడికల్ కాలేజీలు ఉన్న చోట నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ కాలేజీలు ఉండాలి. అందుకు అవసరమయ్యే కామన్ పాలసీని తీసుకురావాలి. ఇది ప్రధాన అంశాలుగా తీసుకోవడం జరిగింది. నిన్న కేటీఆర్ అహంకారం తగ్గలే. బీఆర్ఎస్ను జనం మూసిలో పడేసిన కేటీఆర్ అహంకారం తగ్గలే. రేవంత్ చేతికి వేలుగోటికి కూడా ఆయన పనికిరాడు. ఏదైతే నిన్న కోమటిరెడ్డి మాట్లాడడం జరిగిందో అది ప్రధానంగా తీసుకోవడం జరిగింది. సర్కార్ వార్నింగ్తో దిగొస్తున్న మిల్లర్లు. ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో బియ్యం సేకరణ. బీఆర్ఎస్ హయాంలో 14 నెలల్లో 24.5 లక్షల టన్నుల సీఎంఆర్. గత 50 రోజుల్లో వచ్చిన సీఎంఆర్ 14.5 లక్షల టన్నులు. ఒకే రోజు 56,000 టన్నుల బియ్యం ఇచ్చిన మిల్లర్లు. అలాగే రాష్ట్రంలో 3 రాజ్యసభ సీట్లకు 27న పోలింగ్. దేశవ్యాప్తంగా 56 స్థానాలకు ఎన్నికలు. షెడ్యూల్ రిలీజ్ చేసిన ఈసీఐ. వచ్చే నెల 8 నోటిఫికేషన్, 15 వరకు నామినేషన్. రాష్ట్రంలో కాంగ్రెస్కు 2, బీఆర్ఎస్కు 1 సీటు దక్కే ఛాన్స్. ఇవి ప్రధానంగా మన తెలంగాణ పేపర్లో చూడండి ప్రధాన అంశాలను మనం చూసాం. అలాగే ఏపీకి సంబంధించి ప్రధాన అంశాలను ఒకసారి వార్తాపత్రికలో వచ్చినటువంటి వాటిని చూద్దాం. ముందుగా ఈనాడు తీసుకుంటే, ఈనాడుకి సంబంధించి అధికారాలు కల్లా, నిధులకు జల్ల. నామమాత్రంగా జిల్లా పరిషత్లు. జెడ్పీటీ సభ్యులను ఉత్సవ విగ్రహాల్లో మార్చేసిన వైకాపా సర్కార్. నిధులు ఇవ్వకపోవడంతో మండలాల్లో పడకేసిన అభివృద్ధి. జిల్లా పరిషత్తుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలదే హవా. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో రాష్ట్ర సర్కార్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ. చంద్రబాబు ముందస్తు బెయిల్ను రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్ డిస్మిస్ చేసింది. అలాగే ఈ కేసులను 17A సమస్య తలెత్తే అవకాశం ఉంది. ఐపీసీ సెక్షన్ 420ని ఎలా వర్తింపజేస్తారంటూ ధర్మాసనం ప్రశ్న. నోటీసులు ఇవ్వబోమని స్పష్టీకరణ. అలాగే నాది విజన్, జగన్ది పాయిజన్. 72 రోజుల తర్వాత అమరావతికి పూర్వ వైభవం. విజయానికి టీడీపీ, జనసేన కలిసి పనిచేయాలి. అమరావతి రాజధాని. రాజమహేంద్రవరం, పొన్నూరులో కదిలేరా సభలో చంద్రబాబు చేసినట్టు వ్యాఖ్యలు. అక్రమాలకు గుమ్మం. 4.5 ఏళ్లలో సుమారు 300 కోట్ల మేర దోపిడీ. కర్నూలు జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి అవినీతి దందా ఇది. అక్రమ మద్యం తరలింపు ఆరితేరిన నేత. బినామీలు, బంధువుల సాయంతో చెలరేగిపోతున్న వైనం. రాజ్యసభ ఎన్నికలు నగారా. ఏపీలో 3, తెలంగాణలో 3 సీట్లకు పోలింగ్. 15 రాష్ట్రాల్లో 56 స్థానాలకైతే భర్తీకి షెడ్యూల్ విడుదల చేయబోతుంది. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగబోతుంది. ఓట్ల లెక్కింపు కూడా. అలాగే 8 నుంచి కేంద్ర మంత్రులు పదవీకాలం ముగిపోతుంది. జాబితాలో జేపీ నడ్డా, మన్మోహన్ సింగ్ కూడా ఉన్నారు. అలాగే సాక్షిలో సగభాగం నాదే. ఆ పత్రిక ద్వారా నా పరువు తీస్తారా? వైఎస్ఆర్ జిల్లాకు జగన్ అన్యాయం. కడప గడ్డపై పీసీసీ అధ్యక్షురాలు షర్మిల. ఒక రకంగా చెప్పాలంటే నిన్న కడపలో పర్యటనలో భాగంగా సునీతను కూడా కలవడం జరిగింది. కాంగ్రెస్ నేత పీసీసీ అధ్యక్షురాలు షర్మిల
అలాగే కొన్ని కూడా వినిపిస్తున్నాయి. సునీత అమ్మగారు ఏదైతే వైఎస్ వివేకానంద భార్య గొడవను రాబోతున్నటువంటి ఎన్నికల్లో ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో ఆవిడ కూడా నిల్చోబెడతారు అని కూడా వినిపిస్తుంది. దానిపై కూడా చర్చలు జరుపుతున్నాయని కూడా తెలుస్తుంది. అలాగే సాక్షిలో సగభాగం నాదే, ఏం పీక్కుంటారో పీక్ అంటూ కూడా నిన్న షర్మిల చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే చర్చనీయాంశంగా అయితే దారి తీసాయి. అలాగే ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ప్రధాన అంశాలు. భారతీరెడ్డితో చెప్పిస్తారా అన్నకు షర్మిల సవాల్. నన్ను సీఎం చేయాలని సోనియాను నా భర్త అడిగారా? జగన్ను జైల్లో పెట్టండి చెప్పారా? ప్రణబ్ చెప్తారని ఏదో కథ చెప్పారు. ఉదనమ్మ భారతితో కలిసి సోనియా వద్దకు అనిల్ వెళ్లారు. ఆమె ముందే అడిగారా వెనక అడిగారా? ఆడపిల్ల అన్న ఇంగితం లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడిస్తారా? సాక్షిలో సగం నాదే, ఇది వైఎస్ నిర్ణయం, ఎవరు కాదన్నా నేను వైఎస్ షర్మిలారెడ్డినే, సీఎం అయ్యాక జగన్ మారిపోయాడు, ఈ జగన్ అన్న నాకు తెలియదు, వైసీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే వైఎస్ షర్మిల, నాది విజన్ జగన్ది పాయిజన్, నెంబర్ 1 నమ్మక ద్రోహి ఈ సీఎం, ఎన్నికల వేళ మాచూరుడి అవతారం, ఓట్ల దొంగలను పంపిస్తున్నాడు, అభ్యర్థులను మార్చి ప్రజలను ఏమార్చి గెలవాలన్నదే లక్ష్యం. ఇవి ప్రధానంగా తీసుకోవడం జరిగింది. అలాగే ఒకసారి సాక్షిలో కూడా చూద్దాం. సాక్షిలో చూడండి ప్రధాన అంశాలు మనం ఒకసారి చూస్తే వీటికి భిన్నంగా అయితే మనకు కనిపిస్తాయి. జనక్షేత్రంలో జేజేలు, ప్రజాదరణ మరింత పెరిగిందని తేల్చిన సీఎం జగన్. భీమిలి సభ, చంద్రబాబు 15 సభలు ఒక ఎత్తు, భీమిలి సభ ఒక్కటే మరొక ఎత్తు. సంక్షేమ సారథిపై వెలువెత్తుతున్న ఆదరణ, ఎన్నికలపై ఏదైనా ఏకపక్షమే. అలాగే కరెంటు ఛార్జీలు పెరగవు, ఏడాది కూడా విద్యుత్ వినియోగదారులకు ఊరట. రాజ్యసభకు మోగిన నగారా, విద్యార్థుల చేరికల్లో ఏపీ ఫస్ట్, సంస్కరణలో స్కూల్లో పెరిగిన ఎన్రోల్మెంట్, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చొక్కెదురు, ఎమ్మెల్సీ రామచంద్రయ్యకు కూడా అనర్హత వెయిట్ పిటిషన్లో తదుపరి చర్యలు నిలుపుదలకు హైకోర్టు నిరాకరణ, వివరణకు గడువు పెంచేలా ఉత్తర్వులు ఇవ్వాలన్న అభ్యర్థన తిరస్కరణ. ఇక ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదు తేల్చెప్పిన న్యాయమూర్తి జస్టిస్ బప్పూడి కృష్ణమోహన్. ప్రతివాదనలకు నోటీసులు, కౌంటర్ దాఖలు ఆదేశం, తదుపరి విచారణ ఫిబ్రవరి 26కు వాయిదా. ఇవి ప్రధానంగా వీరు తీసుకున్నటువంటి వార్త. రైట్, ఇక ఏపీకి సంబంధించి కూడా ప్రధాన అంశాలు మనం చూసాం. అలాగే ఏపీలో అయితే రాజకీయం రసవర్ధనంగా మారుతుంది, టేబుల్స్ టర్న్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఏపీకి సంబంధించి కూడా తెలంగాణకు సంబంధించి ఏపీకి సంబంధించి వార్తాపత్రికలో చూడండి ప్రధాన అంశాలను చూసాం.